ఎస్ఎస్సీ ఫలితాలలో గీతం స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ఫస్ట్ క్లాస్లతో 100% ఉత్తీర్ణతను సాధించారని స్కూల్ కరెస్పాండెంట్ సుజ్ఞాన్ పేర్కొన్నారు. 2023-24 సంవత్సరంలో ఎస్ఎస్సీ ఫలితాలలో స్థానిక నర్సన్న నగర్లో గల గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజయ దుందుపి మ్రోగించింది. 582, 577, 576, 574, 573, 557, 552, 551 మార్కులు సాధించడంతో పాటు 100% రిజల్ట్స్ మరియు క్లాస్ యావరేజ్ 77% సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తమ పిల్లల్ని 10 సంవత్సరాలుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కొనియాడారు. విద్యార్థులు మాట్లాడుతూ ఎటువంటి పరీక్షలైనా ఎదుర్కొనేట్టు తర్ఫీదు ఉపాధ్యాయులు ఇచ్చారని తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ సుజ్ఞాన్ మాట్లాడుతూ చక్కని ప్రణాళికతో బోధన పిల్లలకు ఉపయోగపడిందని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ ఇది ఉపాధ్యాయులు పిల్లల సమిష్టి కృషి అని భావించారు. విజయం సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను సత్కరించి అభినందనలు తెలిపారు. Life gets better when we start expecting. I had learned it. It doesn't mean we didn't score a lot of marks. It means what we have achieved at end of the day. So who got less marks, don't get disappointed, but take it seriously and you work hard further and you achieve it what you haven't achieved today, and you'll be happy at a fine day. To all my friends, and I want to congratulate you all. You achieved best, and I'll be thankful to all my teachers who have supported me all these days, and I'll be thankful to them for being with us. And I want to congratulate all my friends. I was little much disappointed, but I am satisfied with my result. I think I should work more, and I will concentrate on my further studies. Thank you. Congratulations to all my dear friends, and I'm very thankful to all my dear teachers and staff and management for being with us until last minute and hoping best result this year. Thank you. I just want to thank my God and my teachers and Sukhyan sir and Sarda ma'am for supporting me in these 10 years. I didn't expect this result, but I just want to thank my God and my teachers for making this possible. I don't know, I expected much, but this is what the God gave me. I'm just happy with my results, and I'm so happy that I make my parents proud. Comparatively, controlled, nice, noble, dignified behavior that you have put on. You have inspired some of the boys also, and then they also have got a very nice result today. And then this is about boys. Congratulations on all you boys. And then coming to girls also, they also worked very hard, and then that is why they are sitting here to celebrate. Throughout the year, support just my parents. Today our job is done. మీరు నర్సరీలో జాయిన్ చేశారు, లేదా ఎల్కేజీలో జాయిన్ చేశారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించాం, రిజల్ట్ అయింది, రిజల్ట్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. సో వీఆర్ డన్ విత్ అవర్ జాబ్. ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు మాకు వేయాలి. ఈ స్కూల్లో మీ పిల్లలు చదివించిన తర్వాత మీరు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎంత సాటిస్ఫై అయ్యారు, లేదా ఏమేమి మీరు ఇంకా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా మాకు మీరు ర్యాంక్స్ లేదా మార్క్స్ వేస్తారు. ఎలా వేస్తారంటే బయట ఈ స్కూల్ గురించి మీరు చెప్పే 4 మంచి మాటలు బట్టి లేదా ఎలా ఉంటుందని బట్టి మీరు మాకు మార్క్స్ వేస్తారు. సో లైఫ్లో 10th క్లాస్ అనేది జస్ట్ బిగినింగ్. నిన్నటి వరకు మీతో 10th క్లాస్ పెద్ద సినిమా చూపిస్తుంటాం, కానీ 10th క్లాస్ అంత సినిమా ఏం కాదు. సో క్లాసులో ఉన్న 100% స్టూడెంట్స్ అచీవ్డ్ మోర్. వాళ్ళకి రావాల్సిన దానికన్నా, వాళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ మార్కులు వచ్చి దే హ్యావ్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్. అది మనకి అసలైన ఇంపార్టెంట్ పాయింట్. అందరినీ మనం ఎడ్యుకేట్ చేయగలిచాం, అందరికీ మంచి రిజల్ట్ ఇవ్వగలిచాం. సో దట్ ఈస్ ఎ రిమార్కబుల్ పాయింట్ ఫర్ అస్. దాని గురించి మేము ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవరికో ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, అందరూ పాస్ అయ్యారు అనేది కాదు, అందరికీ మంచి రిజల్ట్తో వాళ్ళు బయటికి హ్యాపీగా వెళ్ళారా లేదా. బికాస్ పేరెంట్స్ మీరు అందరూ కూడా మా దగ్గర 10 years నుంచి చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో నమ్మకం పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో వాళ్ళు నవ్వుతూ మంచి రిజల్ట్తో బయటకు వెళ్ళడం కోసమే ఈ వర్క్ అంతా చేశాము. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్, గెలాక్సీ ఆఫ్ అవర్ స్టాఫ్ మెంబర్స్.